మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలోని సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. ఈ చిత్రం చూశాక మీ చిన్నప్పుడు ఆనందాల్ని గుర్తు చేసుకుంటారని ఆశిస్తూ, ఈ సన్నివేశంలోని చిత్రాలు పూర్వం మన పల్లెటూర్లలోని ప్రేమ, అభిమానాలు, ఆత్మీయతలు ఎలా ఉండేవో చూపించడానికి మేము చేసే ఓ చిన్న ప్రయత్నం. అలాగే ఈ రోజుల్లో పరిస్థితులు, టెక్నాలజీ వలన ఆత్మీయతలు, ప్రేమాభిమానాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచింపజేసే మా ప్రయత్నమే ఈ రోజులు మారాయి. బాల్యం, అపురూపమైన రోజులు. బాల్యం అంటేనే ఆటలు. అరమరికలు లేకుండా హాయిగా ఆనందంగా కలిసిమెలిసి ఆడుకునే ఆటలకు ఏ ఖర్చు ఉండదు, ఏదీ అడ్డురాదు. మా సంతోషానికి హద్దులుండవు. ఆదివారం వచ్చిందంటే 24 గంటల కన్నా సమయం ఎక్కువ ఉంటే బాగుంటుందనిపిస్తుంది. అబ్బా, ఎన్ని రకాల ఆటలు, ఇంత అందమైన ఆటలు. తరతరాలుగా వస్తున్న ఈ ఆటలను ఈ రోజుల్లో టీవీలు, కంప్యూటర్లు మింగేస్తున్నాయి. ఒకప్పుడు ఆదివారం వచ్చిందంటే సాయంత్రం 4 ఎప్పుడవుతుందా అని ఎదురు చూసి పొలం పనుల నుంచి వచ్చి ఇంకా అన్ని పనులు మానుకొని సాయంత్రం దూరదర్శన్లో వచ్చే సినిమా కోసం ఎవరింటికి వెళ్లాలని పెద్దలు, పిల్లలు ఎవరికి వారు సమావేశం అయ్యేవారు. ఎప్పటికీ ఆ రోజులు మరువలేనివి. పొరపాటున వర్షం పడిందంటే ఆ రోజు వాళ్ళు పడే బాధ ఎవరికీ చెప్పలేనిది. తలుపు సందుల్లోంచి, కిటికీ సందుల్లోంచి టీవీ చూస్తూ ఆ చిన్నప్పటి రోజులే వేరు, ఆ ఆనందమే వేరు. అన్నయ్య, అబ్బాయి పట్నం నుంచి వచ్చాడు. నన్ను దాన్ని తనతో తీసుకెళ్లిపోవాలనుకుంటున్నాడు. తను కూడా వెళ్ళిపోవాలని రాత్రంతా అరిచి గోల చేసింది. ఉన్నట్టుండి మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే నా వల్ల కావడం లేదన్నయ్య. నువ్వు బయట దాన్ని సర్ది చెప్పన్నయ్య. నువ్వు నాకు తోడబుట్టిన వాడివరా, నీకేమైనా చెప్పగలను. నీ భార్యకి నేనెలా చెప్తానురా? పైగా పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. మనం కలిసి ఉండాలని వాళ్ళ కోరికల్ని కాదండం మన స్వార్థం అవ్వదు. ఇంతకాలం మనం కలిసి ఉన్నాం కదరా. అయినా ఎక్కడి దాకా వెళ్తున్నాం? హైదరాబాద్కేగా. పండగలకు కలుసుకుందాంలే. అమ్మా, ఈ లంగా ఓనీలు కూడా పెట్టు. పట్నం వెళ్తే ఈ లంగా ఓనీలు ఎందుకే? అది అక్కడ పెట్టనబ్బా. అలా ఖాళీగా కూర్చోపోతే ఆడ బ్యాగులు చదువుతున్నాడు. ఎల్లో చెయ్యొచ్చుగా. అమ్మా, ఇప్పుడు ఆ పరుపు అది ఎందుకు ప్యాక్ చేసావే? అబ్బా, ఎవరినొస్తే పడుకోవడానికి ఉంటుందని సర్దేనరా.
అక్కడ ఉన్నాయని చెప్పాను కదా. బట్టల మటుకే చదవన్నాడక్క, మిగతా అన్ని అక్కడ కొన్నాడంట. అక్కడికి వెళ్ళి చూసుకుని ఏమైనా తక్కువైతే నీకు ఫోన్ చేస్తాను. నువ్వు ఎవరితో అయినా పంపింది కానీ. ఇంకోసారి ఆలోచించి జ్యోతి, అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళి ఏం చేస్తావంటే ఏం చేస్తాం, ఇక్కడ నుండి ఏం చేస్తున్నావు? కలిసి ఉంటారండి. అయిన వాళ్ళతో సొంత ఊళ్ళో కలిసి ఉంటారు. ఇక్కడి నుంచి ఏదో కొత్త ఊరికి వెళ్తున్నాం మాత్రం తప్ప నిజంగా ఎందుకు వెళ్తున్నారో మీకు కూడా తెలియదు. కొత్తగా ఈ వయసులో మీరు అక్కడికి వెళ్ళి చూసేది చేసేది ఏమి ఉండదండి. మీరు ఉండే ఇంట్లోంచి 4 పెద్ద మేడలు కనపడతాయి. ఇక్కడికన్నా 4 గంటలు కరెంట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఆప్యాయంగా 4 మాటలు మాట్లాడటానికి కొత్తగా 4 మనుషులు మాత్రం దొరకరండి. మీరు రోజు మాట్లాడే పొలవరపు మాటలు నాకు తెలిసి వీళ్ళకి ఎవరికి కఠినంగా అనిపించవాలి. నాకు తెలిసి చాలా సరదాగా కూడా ఉంటాయి. కానీ మీరు వీళ్ళని వదిలేసి వెళ్ళాక అనే సరదా మీకు దొరకదు, వినే సరదా వీళ్ళకి దొరకదు. ఇంట్లోంచి బయటకు వెళ్ళటం అంటే సూట్ కేసు సర్దుకొని బయటికి వెళ్ళి 4 మెట్లు దిగితే సరిపోద్ది అనుకుంటున్నారు. కానీ ఒకసారి వెళ్ళాక తిరిగి రావాలనిపిస్తే 1000 మెట్లు దిగాలండి. ఊళ్ళోంచి ఎవరిని వెళ్ళిపోతుంటే వెళ్ళొద్దు అని బస్ స్టాండ్ దాకా పరిగెత్తు బతిమాలతారని విన్నాను ఆయన. ఇప్పుడు సొంత తమ్ముడు వెళ్ళిపోతుంటే రేపటి నుంచి ఊళ్ళో ముందు ఎలా బతుకుతారు? బాగా సెటిల్ అయ్యి అమ్మా నాన్నని సిటీకి తీసుకెళ్ళి చూసుకుందాం అనుకుంటున్నాం. ఇట్స్ రియలీ నైస్. కానీ వాళ్ళకి అమ్మా నాన్నలతో సమానమైన అన్న వదుల దగ్గర నుంచి పెట్టేస్తున్నాం. వాళ్ళు ఇక్కడే ఉంటే నువ్వు వారానికి ఒకసారి శనాధారాలు వచ్చి చూడొచ్చు. రాత్రి వాల్వో బస్ ఎక్కితే పోతుంది నీకు ఎంత దూరం. కానీ వాళ్ళు నీతో పాటు వచ్చేస్తే సంవత్సరానికి ఒకసారి వచ్చే సంక్రాంతికి కూడా రాలేనంత దూరం పెరుగుతుంది. అన్నదమ్ములు ఇద్దరు 40 ఏళ్ళగా కలిసి ఉన్నారు. 40 years ఈజ్ రియలీ సంథింగ్. మనం చూస్తూనే ఉండాలి కానీ ఇంకా 40 ఏళ్ళు కలిసే ఉంటారు. చూస్తున్నాం బాస్, బాగుంటుంది. మీ ఫ్యామిలీ విషయంలో జోక్యం చేసుకున్నాను ఏమనుకోబాకండి సార్. మొన్న 4 రోజులు ఇక్కడే భోంచేశాను. మీ అందరు నవ్వుతూ ఉంటే బాగుంటుంది. ఒరే నాన్న, పెద్ద పంటకి 3 రోజులు ముందే వచ్చారా? అలాగే అమ్మా. అందరు చక్కగా ఇక్కడే చేసుకుందాం ఏంటి? తప్పకుండా వస్తానులే. చూసారా ప్రేమాభిమానాలు? అలాంటివి ఇప్పుడు కనుమరుగైపోయాయి. ఓసారి ఆలోచించండి. ఈ రోజుల్లో మంచి వెనకాల కాకుండా చెడు వెనకాలే పరిగెడుతున్నారు. ఉదాహరణకు మద్యం అమ్మేవాడు ఎక్కడికి వెళ్ళడు, కానీ పాలు అమ్ముకునేవాడు కొనేవాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్తాడు. బస్సుకు టైం అవుతుంది, ఆటోగ్రాఫ్ ఇవ్వరా? ఎందుకురా? మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటామో ఏమో. అరే, మనది ఆటోగ్రాఫ్లతో అంతమే స్నేహం కాకూడదు. స్నేహం అంటే చదువుకున్నంతకాలం కలిసి బతకడం కాదు, బతికున్నంతకాలం కష్ట సుఖాలను కలిసి పంచుకోవడం. మనందరం ఎప్పుడు వీలైతే అప్పుడు కలుస్తూనే ఉందాం. అది చెప్పడానికి బానే ఉంది, జరగడం కష్టమేమో. రే, మనసులో కలవాలని ఉంటే మనకెన్ని బాధ్యతలున్నా కలుసుకోవచ్చు, మనం ఎంత దూరంలో ఉన్నా కలుసుకోవచ్చు. మనం అందరం కలిసి ఏర్పాటు నేను చేస్తాను. ఆకాశవాణి అక్షర శిల్పాల శీర్షికన కవితా పఠనం. ముందుగా శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి కాఫీ దండకం.
మీ చిన్నప్పటి రోజుల్లో ఇవన్నీ ఉండేవి, కానీ ఈ టెక్నాలజీ కాలంలో ఇవన్నీ కనుమరుగైపోయాయి. ఇవే కాదు, మీలో ఉండే జాలి, దయ, కరుణ, ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ కనుమరుగైపోయాయి. కేవలం ఒక్క డబ్బు అనే ప్రపంచంలో మునుగు తేలుతుంది ఈ లోకం. డబ్బు అనేది ఒక్కటే శాశ్వతం కాదు. ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఎదుటివారి ప్రేమ, అభిమానాలే శాశ్వతం. ఒకప్పుడు ఉత్తరాలు ఉండేవి, వాటి స్థానంలో ఫోన్లు వచ్చాయి. ఉత్తరాలు కనుమరుగయ్యాయి, వాటితో పాటే స్వచ్ఛమైన ప్రేమలు, ఆప్యాయతలు కూడా కనుమరుగయ్యాయి. మొత్తం మనుషుల మనసంతా కల్మషం, అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇవే కాదండి, ఇంకా ఎన్నో విషయాలు మీ మనసులో ఆల్రెడీ మొదలవుతూనే ఉన్నాయని అనుకుంటున్నాం. అప్పటిలా ఇప్పుడు మనం ప్రేమగా అందరితో ఉండలేమా? ఇది జరిగే పని కాదా? దయచేసి ఓసారి ఆలోచించండి. మేము చేసే ఈ చిన్న ప్రయత్నం మీ చిన్నప్పటి జ్ఞాపకాలను బాగా గుర్తు చేశాయని ఆశిస్తూ